నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. మరో కొత్త ప్రోడక్ట్ ఈరోజు మీ ముందుకు వచ్చానమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే అండి నేను కొనుగోలు చేయలేదన్నమాట అండి, మా వైఫ్ కొనుగోలు చేసింది. మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఈ ప్రోడక్ట్ కనిపించిందంట, బాగా నచ్చిందని చెప్పేసి నన్ను అడిగింది. సరే కొనుగోలు చేసుకున్నాను, కొనుగోలు చేసింది అనమాట అండి. అయితే మీషో నుంచి ఈరోజే డెలివరీ అయిందనమాట అండి. కాబట్టి ఈ ప్రోడక్ట్లో ఏముంది, తను అంత ఇష్టపడి ఎందుకు ఇది కొనుగోలు చేసింది అన్నది ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తామండి. ప్రోడక్ట్ అయితే చిన్న ప్యాకింగ్ అనమాట అండి. ప్యాకింగ్ అయితే మాత్రం మీషో వాళ్ళు ఏమాత్రం తగ్గలేదు, ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు అనమాట అండి. అయితే బాక్స్ పక్కన పెడదాం. ప్రోడక్ట్ అయితే ఇదన్నమాట అండి, చూస్తే మీకు అర్థమైపోద్ది ఇదనమాట అండి. ప్రోడక్ట్ అయితే చాలా స్టైలిష్గా ఉందన్నమాట. దీని పేరు అయితే మాత్రం యూఎస్బీ రీఛార్జబుల్ ప్లాస్మా ఆర్క్ లైటర్ అనమాట అండి. దీన్ని ఓపెన్ చేసి చూపిద్దాం. ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అయితే ఓపెన్ చేయడానికి ఏమీ లేదండి, మనం బలవంతంగా చింపాలి అంతే. ఇక చింపేసేసి ఓపెన్ చేద్దాం అనమాట అండి. అయితే ప్యాకింగ్ అయితే పక్కన పెడదామండి. ప్రోడక్ట్ అయితే ఇదనమాట అండి, చాలా బాగుంది కదా, అగ్గుపుల్లలాగా ఉంది కదండి. సేమ్ ఇది చాలామంది తెలియక ఏమనుకుంటారు, అగ్గుపుల్ల అనుకుంటారు అనమాట అండి. ఇది అగ్గుపుల్ల మోడల్లో ఉన్న ఒక గ్యాస్ లైటర్ అనమాట అండి, సింపుల్గా చెప్పాలంటేనే. అయితే చాలా యూనిక్గా ఉంది కదండి. ఏం నచ్చేసింది అసలు మా ఆవిడకి, ఇంత పని కట్టుకుని కొనుగోలు చేసింది అనుకున్నాను అనమాట అండి. ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట అండి. దీని ఇంగ్లీష్లో అయితే మాత్రం యూఎస్బీ రీఛార్జబుల్ ప్లాస్మా ఆర్క్ లైటర్ అంటారండి. అయితే తెలుగులో సింపుల్గా చెప్పాలంటే గ్యాస్ లైటర్ అంటారు అనమాట. కాబట్టి దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, దీని ఛార్జింగ్ ఎలా పెట్టాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి వన్ బై వన్. గురించి మాట్లాడుకుంటేనండి, ప్రోడక్ట్తో పాటు ఒక యూఎస్బీ కేబుల్ ఇచ్చాడనమాట అండి. ఆల్రెడీ మన దగ్గర మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదండి, ఆ ఛార్జర్కి మనం ఒక వైపు కనెక్ట్ చేసుకోనండి, ఇంకో వైపు అయితే సి టైప్ ఇచ్చాడనమాట, సి పిన్ అనమాట ఇది. కాబట్టి మనం ఈ రకంగా పెట్టుకొని ఇది ఛార్జర్ కనెక్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట అండి. హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ చేస్తే సరిపోద్ది అన్నారు. అయితే మీలో అనొచ్చు ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. అయితేనండి ఇక్కడ చూడండి 4 లైట్లు వెలుగుతున్నాయి కదండి, ఈ 4 లైట్లు కూడా ఏమవుతుందంటే మిల్క్ అంటాయన్నమాట అండి. అయితే మన ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఈ లైట్లు ఎలగడం ఆరిపోతాయి అనమాట. ఆరిపోయిందంటే మనకు ఛార్జింగ్ ఎక్కినట్టు లెక్క అనమాట అండి. ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇందులో కూడా ఒక సిప్ సెట్ ఉందన్నమాట అండి. మనం ఆన్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే 7 సెకండ్లో మనం ఆపలేదు అనుకోండి, ఆటోమేటిక్గా అదే ఆగిపోద్ది అనమాట. అదో ఫీచర్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. అయితే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఇంకో చూడండి, ఈ బటన్ ఉంది కదండి, సరిగ్గా చూసుకోండి. ఈ బటన్ ముందుకి ప్రెస్ చేసామనుకోండి, ఈ ఎదర భాగంలోని పాయింట్ బయటకు వస్తుంది చూడండి, కాదు చూసుకోండి. ఇంకో ముందుకు ప్రెస్ చేస్తుంటే పాయింట్ బయటకు వస్తుంది అనమాట అండి. ఇది ముందుకు ప్రెస్ చేసి పాయింట్ బయటకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ చూడండి, ఇక్కడ స్విచ్ ఆఫ్ బటన్ ఉంది కదండి, ఈ బటన్ నొక్కాలన్నమాట. ఇంకో ఈ బటన్ నొక్కితే అండి ఫైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూసుకోండి, ఫైర్ స్టార్ట్ అవుతుంది, పొగ కూడా వస్తుంది చూసారా. కాబట్టి దీంతో మనం ఏమేమి వెలిగించవచ్చు, ఎలా వెలిగించవచ్చు, బాగా వెలుగుతాయి ఎలాగని చెప్పేసి అన్ని రకాలు కూడా మేము వెలిగించి మీకు చూపిస్తానండి క్లారిటీగాని. ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి మీలో చాలా మంది అనుకుంటారు అనమాట అండి. ఈ ప్రోడక్ట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. నేనైతే కొద్దిగా కొన్ని చూపిస్తాను అనమాట అండి. మనం వారం కూడా దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కదండి. చేసుకునే టైంలోని దీపాలు వెలిగించడానికి, అలాగే ఆర్తకర్పూరం వెలిగించడానికి అగ్గిపెట్టిని పట్టుకొని టిక్కు 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 మనం కొడతాం అనమాట. బేగ ఎలాగో కదా, అలా ఇబ్బంది లేకుండా అనమాట అండి. ఇది ఉందనుకోండి, చాలా సింపుల్గా వెలిగించచ్చు అనమాట. నమ్మరా, చూపిస్తాను రండి. కాదు చూసుకోండి, చాలా సింపుల్ అనమాట. ఇంకోండి గ్యాస్ లైట్ అనమాట, చాలా సింపుల్గా వెలిగిస్తున్నాను చూసుకోండి. నాకు పెద్ద టైం ఏం పడతలేదండి, మళ్ళీ మీరు నమ్మరేమో, చాలా సింపుల్గా వెలిగిస్తున్నాను నేను. అదిగోండి వెలిగించారండి. అయితే ఆర్తకర్పూరం కూడా వెలిగిస్తాను చూసుకోండి. మళ్ళీ ఎలాగదు అనుకుంటారు, ఇంకో నేను గ్రాఫిక్స్లు మ్యాజిక్లు ఏం చేస్తలేదు అనమాట అండి. జస్ట్ నేను ఈ గ్యాస్ లైటర్తో చాలా సింపుల్గా వెలిగించేసాను అనమాట అండి. చాలా బాగుంది కదండి. అయితే కొవ్వొత్తులు కూడా వెలిగి చూపిస్తాను ఒకసారి. ఈ ప్రోడక్ట్ అండి కొవ్వొత్తులు కూడా చాలా సింపుల్గా వెలిగించవచ్చు అనమాట. చూడండి, నాకు పెద్ద టైం ఏం పడతలేదండి, సెకండ్లోనే నేను వెలిగిస్తున్నాను. కొవ్వొత్తులుగా చాలా సింపుల్గా వెలిగింది అనమాట అండి. పెద్ద టైం ఏం పట్టలేదు కదా, నాకు చాలా సెకండ్ల మీద వెలిగేసినాయి అనమాట అండి. దీంతోపాటు మనం గ్యాస్ స్టవ్ కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట అండి. అక్కడికి వెళ్దాం. ఈ గ్యాస్ లైటర్తో అండి మనం కొవ్వొత్తులో కదనమాట అండి, మన వంటగదిలోని గ్యాస్ స్టవ్ కూడా చాలా సింపుల్గా వెలిగొచ్చు అనమాట అండి. వంటగదిలో కూడా బాగా యూజ్ అవుతుంది కదా, చూపిస్తాను చూడండి. శుభ్రంగా ఇంకోటి చూసుకోండి, శుభ్రంగా అనమాట అండి. ఇంకోటి చాలా సింపుల్ అనమాట, ఇక చాలా సింపుల్ అనమాట. చూసారా ఎంత సింపుల్గా వెలుగుతుంది, చూసారు కదండి. కాబట్టి అండి మన వర్క్ అయిపోయిన తర్వాత శుభ్రంగా ఆఫ్లో పెట్టేసండి, శుభ్రంగా ఎక్కడన్నా మేక్ ఇలా తగిలిచ్చేసుకోవచ్చు అనమాట అండి. ఒకసారి అండి ఈ ప్రోడక్ట్ పొడవు అలాగే బరువు కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం అనమాట. సరే రండి, దగ్గర రండి. ఆల్రెడీ కాటా పెట్టాను అనమాట. చూడండి, 0లో ఉంది కదండి, 0లో ఉన్న తర్వాత నేను కాటా పెడుతున్నాను చూడండి. జస్ట్ 44 గ్రామ్స్ అనమాట అండి. అసలు పొడవు ఎంత ఉందని మెజర్ చేద్దామండి. టేప్ తెచ్చాను చూసుకోండి, మీరు మీ ఎదురుగానే చేస్తున్నాను నేను. కరెక్ట్గా 8 అంగుళాలు ఉందన్నమాట అండి. పొడవు కూడా పెద్ద అంత ఎక్కువేం కాదు, లిమిటెడ్ పొడవే ఉందన్నమాట అండి. గ్యాస్ లైట్ ఫీచర్స్ మీరు చూసారండి, అలాగే దీని పనితనం కూడా చూసారండి. ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో కొనుగోలు చేశానండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు 420 రూపాయలు పడింది అనమాట అండి. 420 రూపాయలకి ఇది వర్తా అంటే అంత అవసరం లేదనిపిస్తుంది నాకు, అంత రేట్ అంత అవసరం అనిపిస్తుంది. ఒక 200
రూపాయలు పెడితే బాగుంటుంది అనమాట అండి. రేట్ మరీ ఎక్కువగా పెట్టేశాడు. అయితే ఇది ఎందువల్ల అంటే కొద్దిగా యూనిక్గా ఉంది కదండి, అంటే అగ్గుపుల్ల ఉందా చూడడానికి చాలామంది అగ్గుపుల్ల ఉంది చెప్పి టెంప్ట్ అవుతున్నారు, అంటే ఇష్టపడుతున్నారు అనమాట దాని గురించి. పైగా చూడగానే దీన్ని మా ఇంట్లో ఉంటే బాగుంటుంది, నా దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది కొనుగోలు చేస్తున్నారండి. దానివల్ల వాళ్ళు అంత రేట్ ఇట్టేయారనమాట అండి. అలా కాకుండా సేల్స్ తగ్గిందనుకోండి రేట్ అయితే తగ్గించేస్తారనమాట అండి. ప్రజెంట్ అయితే 400 రూపాయలు ఉందన్నమాట. నేను కొనుగోలు చేశాను. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే మీరు చూసారు కదా, ఆల్రెడీ మనం వారం దేవుడి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు దీపారాధనలు వెలిగించుకోవడానికి, అలాగే ఆరతి కప్పారు వెలిగించడానికి, అలాగే కొవ్వొత్తులు వెలిగించడానికి అవసరం ఎన్ని అవసరం లేదనుకోండి. మన వంటగదిలోని స్టవ్ వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. త్వరలో మనకి దీపావళి కూడా వస్తుంది కదండి. ఆ దీపావళికి అయితే మనం మందులు గట్ట కాల్చుకోవడానికి, అలాగే దీపాలు కూడా వెలిగించడానికి చాలా బాగుంటుంది అనమాట అండి. అయితే దీని స్పెషల్ ఏంటంటే అండి, ఎంత గాలి వచ్చేసినా సరే లైట్ వెలుగుతుంది అనమాట అండి. అలాగే వర్షం కురిసినా సరే లైట్ వెలుగుతుంది అనమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి. అయితే కొంత రేట్ అయితే మాత్రం కొంత ఎక్కువ అనిపించింది కాబట్టి అండి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.